హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న పోకిరీలను నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో సిపి సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సుమతి మాట్లాడుతూ 2026 జనవరి నుంచి మే వరకు షీ టీమ్ కు 760 మంది ఈవిటీజర్లు పట్టుబడ్డారు. మహిళలను వేధించిన కేసుల్లో 61 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 231 పెట్టి కేసులు చేశామని తెలిపారు. మహిళలను వేధిస్తున్న వారిలో 180 మంది మైనర్లు, 24 ఏళ్లలోపు యువకులు, 50 ఏళ్ల వయసు వారు కూడా ఉండడం బాధాకరమని సిపి ఆవేదన వ్యక్తం చేశారు. కఠిన హెచ్చరిక. శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి శక్తులనైనా సహించేది లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేక విభాగాలు నిరంతరం నిఘా ఉంచుతాయి అని సిపి హెచ్చరించారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేశామని, కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాంటి చూస్తున్న వాళ్ళని కూడా తీసుకొచ్చాం మేడం. ఈవెన్ పార్క్స్ లో కూడా కొంచెం ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా వాళ్ళ ప్రవర్తన ఉన్న వాళ్ళని కూడా మేము షీటింగ్స్ పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం మేడం. ఇందులో అనుకొని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఫోన్ టచ్ చేయలేదు, కావాలని ఇంటెన్షనల్గానే తనని టచ్ చేసినట్టుగా అనిపించింది మేడం. వెంటనే ఆ మహిళ ఆ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని చెక్ చేసి ఎవరు వచ్చారు ఏంటి అని చూస్తే ఒక వెహికల్ ఇట్లాంటి మాకు రాంగ్లోనే మాకు సుపీరియర్ ఆఫీసర్స్ మాకు పంపించడంలోనే మేడం. అప్పుడు మేము ఐటీ కోర్, లోకల్ పోలీస్ అందరం కలిసి టీమ్స్ ఒక 10 టీమ్స్ ఫామ్ చేసి 3 digits ఏమన్నా మేడం హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు మేడం. ఆ 3 digits నుంచి తీసుకొని ఫిల్టరింగ్ చేసుకొని ఒక 300 వెహికల్స్ని ఐడెంటిఫై చేశాం మేడం. తర్వాత అతను చూస్తే లో తిరుగుకుంటూ కూడా ఈ స్పై క్యామ్స్ పెట్టుకొని వీళ్ళని పట్టుకోవడం, అది ప్రాపర్ ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేయడం చేస్తున్నాం మేడం. ఇప్పటి వరకు కూడా ఈ 24/7 రెస్పెక్టెడ్ సిపి మ్యామ్, డిసిపి ఎల్బీ నగర్ అండ్ ఆఫీసర్స్, ఇక్కడ ఈ మెగా కౌన్సిలింగ్ ఉమెన్ సెక్టరింగ్లో భాగమైనటువంటి షీ టీమ్స్ జనవరి నుంచి మే వరకు వివిధ డెకాయ్ ఆపరేషన్స్లో, మెట్రో డెకాయ్స్లో, సోషల్ మీడియా కంప్లైంట్స్ ద్వారా, వాట్సాప్ కంప్లైంట్స్ ద్వారా డైరెక్ట్గా టీమ్కి వచ్చినటువంటి ఉమెన్, ఒక గర్ల్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి, డైరెక్ట్గా పిఎస్కి వెళ్తే లౌడ్లీ దట్ సైడ్ ఎస్ ఎవరో ఒకరు స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు బికాజ్ నా సాటిస్ఫాక్షన్ కోసము మీరు ఎంత ఒక 36 నుంచి 35-36 కౌన్సిలింగ్స్ అవుతాయి. ప్రతిరోజు 2 చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ యావరేజ్ షోస్ దట్ మనము చట్టాన్ని గౌరవించటం లేదు, అంతకంటే ఎక్కువ మహిళని ఇంకా గౌరవించాల్సిన అవసరం ఉంది. సో దీనికి చాలా ఆలోచించి ముందుకు తీసుకొచ్చినది ఇందాక డీసీపీ గారు. వివిధ కారణాల చేత వివిధ సమయాల్లో వివిధ రకాలుగా పట్టుబడి ఉన్నారో వారందరికీ సంస్కారణ పేరుతో కౌన్సిలింగ్ సెషన్స్, మాస్ కౌన్సిలింగ్ సెషన్ ఈరోజు నిర్వహించడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మా మిత్రులకు, పోలీస్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, తర్వాత స్వచ్ఛందంగా మైనర్స్తో పాటు వచ్చిన పేరెంట్స్కి, తర్వాత మేజర్స్కి అందరికీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున నమస్కారం, అభినందనలు కూడా. మీ అందరికీ తెలుసు, సమాజం మహిళ అభివృద్ధి లేకపోతే సమాజ అభివృద్ధి ఉండదు. ఒకవేళ ఉన్నా దాని స్థితిగతులు మనం అనుకున్న విధంగా ప్రోగ్రెస్, మనం అనుకున్న విధంగా ఒక మెచ్యూర్డ్ సివిలైజేషన్కి దారి తీయదు. ఎందుకంటే ప్రపంచంలో 100 మంది ఉంటే 50% మహిళలు ఉన్నారు, 50% పురుషులు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరి అభివృద్ధికి పాటుపడుతూ, నేను ఒక మహిళ, ఒక పురుషుడు, మేమిద్దరము చాలా డిఫరెంట్, బయోలాజికల్గా డిఫరెంట్, థింకింగ్ డిఫరెంట్, మేము ఆలోచించే విధానం డిఫరెంట్, మా నడవడిక డిఫరెంట్, కానీ అందరి కాంట్రిబ్యూషన్ విల్ బి టువర్డ్స్ బెటర్మెంట్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దెన్ సొసైటీ అని అర్థం చేసుకొని కలిసి ముందుకు వెళ్తే మనము చాలా నార్మేటివ్ సొసైటీ, అంటే చాలా నార్మల్గా ఒక సొసైటీ రకరకాల మనుషులతో కూడా అభివృద్ధి బాటకు వేస్తాము. అలాంటి సొసైటీలో ఇంకా కూడా
అంటే మనకు స్వాతంత్రం వచ్చి 80 పైచిలుకు సంవత్సరాలు గడిచిన డెవలప్డ్ సొసైటీస్ అంటే అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాలు 500 సంవత్సరాలు వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి 600 సంవత్సరాలు దగ్గర అవుతున్నాం. ఇంకా కూడా మహిళా సాధికారత గురించి, మహిళకు స్వేచ్ఛ కావాలి, మహిళను గౌరవించండి అని అడిగే స్థాయిలో మనము ఉండడం చాలా శోచనీయమైనదని ఒక మహిళా ఆఫీసర్గా ఖచ్చితంగా అక్కడ కూర్చున్న నార్మల్ వెహికల్ ట్రేస్ అవుట్ చేసాము, అక్యూజ్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే అతను ఇంకా ఆ 4 కిలోమీటర్స్ రేడియస్లోనే ఇంకొక చోట కూడా ఒక అమ్మాయిని కూడా అట్లాగే బ్యాడ్ టేక్ చేసుకుంటూ పోతున్నాడు అనమాట. అంటే అది ఒక రకమైన సాటిస్ఫై పొందుతున్నట్టుగా అనిపించింది. తీసుకొచ్చాము, కేసు కూడా పెట్టడం జరిగింది మేడం. అది ఒక కేస్ స్టడీ. ఒక ఉమెన్ వాళ్ళ పైన బాస్ వచ్చేసి ఈ వర్కింగ్ అవర్స్లో నువ్వు వర్క్ చేయాలంటే, మా దగ్గర యాక్టివ్గా వర్క్ చేయాలంటే నువ్వు నాకు సహకరించాలి, నాతో మంచిగా. సో ఈ సంస్కార్ అనే ప్రోగ్రామ్ని మన సిపి మేడం గారి యొక్క గైడెన్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. బిహేవియరల్ చేంజెస్ ఎక్కువ మహిళను ఇంకా గౌరవించాల్సిన అవసరం ఉంది. సో దీనికి చాలా ఆలోచించి ముందుకు తీసుకొచ్చినది ఇందాక డీసీపీ గారు వివరించినట్టు రిఫర్మేటివ్ అప్రోచ్ ఈజ్ షీ టీమ్స్ కాన్సెప్ట్. అంటే మీరు మారడానికి ఒక అవకాశం షీ టీమ్స్ కల్పించబడుతుంది. ఇవి పోలీస్ స్టేషన్స్ బయట పనిచేస్తాయి. మా కమిషనరేట్లో దాదాపుగా 13 షీ టీమ్స్ ఉన్నాయి. అవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అంటే ప్రతిరోజు డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఇలా చేసే వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత వాళ్ళను, అది ఒక మెట్రో స్టేషన్ కావచ్చు, ఒక బస్ స్టాప్ కావచ్చు, లేదంటే గల్లీ ఎండింగ్ కావచ్చు, లేదంటే వైన్ షాప్స్ దగ్గర కావచ్చు, లేదంటే పేరుకు గర్ల్ ఫ్రెండ్ అని పోయి టూరిస్ట్ స్పాట్స్ కావచ్చు. ఎస్, మీరందరూ అట్లా పట్టుబడిన వాళ్ళే, అవునా కాదా? ఎలా పట్టుబడ్డారు? ఒక ఆయన అప్పటి నుంచి అక్కడ నవ్వుతున్నాడు. దట్ మ్యాన్ మీరే లేండి. అంటే ఏమైనా ఫన్కి మీరు ఎక్కడైనా టీజింగ్కి పాల్పడ్డారా? మీరు పేరెంట్గా వచ్చారా ఇవాళ? మరి ఎందుకు వచ్చారు? వాట్ డూ యూ థింక్? పోలీస్ ఐస్ ఆర్ యాజ్ మచ్ యాజ్ ఈక్వలెంట్ టు అ కెమెరా కదా. ఒక నిమిషం ఒక మనిషిని చూస్తే వాళ్ళ హావభావాలతో వాళ్ళకు, అంటే మేము చేసేదే క్రిమినల్ సైకాలజీ కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి వీ ఓన్లీ సీ పీపుల్ హూ హ్యావ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మోర్ దాన్ పీపుల్ హూ ఆర్ గుడ్. ఎస్, ప్రతి నిమిషము వీ వాచ్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ నెగటివ్ మైండ్ సెట్. ఎస్, సో కూర్చోండి. మీరు ఈరోజు రిఫర్మేటివ్ అప్రోచ్లో భాగంగా మా వాళ్ళు డిఫరెంట్ ఆపరేషన్స్లో పట్టుబడిన మైనర్స్ అండ్ మేజర్స్ సెపరేట్గా చేసి దాదాపుగా ఈ రోజు అంటే ఏప్రిల్ ఎండ్ వరకే దాదాపుగా 760 మందిని పట్టుకున్నారు. ఈజ్ ఇట్ అన్ ఇమాజినబుల్ ఫిగర్? మీరు చెప్పండి. ఒక 13 షీ టీమ్స్ 44 లక్షల పాపులేషన్ని చూస్తున్నాయి డిఫరెంట్ పబ్లిక్ స్పేసెస్లో. అంటే మాకు దొరికేది ఒక 10%, దొరకంది 90%. అంటే 10%లోనే 760 మంది ఉన్నారంటే దొరకని వాళ్ళు ఇంటూ 10 టైమ్స్ వేసుకుంటే 7,600 మంది ఉన్నారు. ఈ 7,600 మంది మీరు ఏ సెన్స్ ఆఫ్ సేఫ్టీ విమెన్కి క్రియేట్ చేస్తున్నారు? అంటే మీ సిస్టర్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి వాట్ ఆర్ యూ క్రియేటింగ్? ఆర్ యూ క్రియేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ సేఫ్టీ దట్ యువర్ సిస్టర్ కెన్ గో అండ్ నోబడీ డస్ ఎనీథింగ్ టు హర్? మీ అందరికీ చాలా మందికి, ఎంతమందికి ఆల్ హ్యావ్, హౌ మెనీ హ్యావ్ సిస్టర్స్ హియర్? దాదాపుగా 90% మందికి ఉన్నారు. మీ సిస్టర్స్ చాలా సేఫ్గా వెళ్తారని మీరు అనుకుంటున్నారు. ఎస్, తర్వాత మీ కొలీగ్స్